మణిపూర్‌లో తాజాగా పోలీసులు ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం కనిపెట్టారు. డంప్‌ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ బయటపడినటువంటిది పోలీసుల్ని షాక్‌కు గురి చేస్తుంది. ఇంతకుముందు పోలీస్ స్టేషన్‌ల మీద దాడి చేసి ఎత్తుకు వెళ్ళిన ఆయుధాలున్నాయి గదా! వాటిట్లో 6000 ఆయుధాలు అప్పుడు అపహరణకు గురైతే, వాటిలో ఏకే అసాల్ట్ .303 ఇన్సాస్ రైఫిళ్ళు, కార్బైన్ ఉన్నాయి. ప్రత్యర్థులు సుదూరం నుంచే లక్ష్యంగా చేసుకునేందుకు వాటిని స్నైపర్ రైఫిల్‌గా మార్చారట ఈళ్ళు. సాధారణంగా .303 రైఫిల్ పరిధి దాదాపు 500 మీటర్లు ఉంటుంది. కానీ మార్పులు చేయబట్టి ప్రత్యేక టెలిస్కోప్ను అమర్చిన తర్వాత దాని పరిధి, ఖచ్చితత్వం, ప్రాణాంతక సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఆ విధంగా వీటిని మార్చేశారు. మణిపూర్‌లో ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ ఆయుధాలు, పేడు పదార్థాలు అప్పగించాలంటూ గవర్నర్ అజయ్ కుమార్ భట్ల ఆదేశాలు జారీ చేయడం. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఇప్పటి వరకు వేలల్లో అక్రమ తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. గత నెలలో ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో 328, జూలై మొదటి వారంలో కొండ ప్రాంతాలు 4 జిల్లాలు